వెల్కమ్ టు ది మీడియామాటిక్స్. ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ని చూసి ఇండియా ఏం నేర్చుకోవాలి అని ప్రపంచ దేశాలు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇజ్రాయెల్‌ని చూసి ఇండియా ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. తప్పుగా అర్థం చేసుకోవద్దు. 1999లో ఇప్పుడున్న కేంద్ర మంత్రి యొక్క జయశంకర్ తండ్రి సుబ్రహ్మణ్యం గారు 1999 కార్గిల్ వార్ తర్వాత కార్గిల్ వార్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేశాడు. అయితే ఈ రివ్యూ కమిటీలో అతను ఏం చెప్పాడంటే, ఇండియా షుడ్ హావ్ ది డిక్లరేషన్ పాలిసీ అండ్ యెల్లో పాలిసీ అన్నాడు. ఒకవేళ ఇఫ్ యూ విల్ ది డ్రా వన్ బాంబ్ ఐ విల్ గివ్ ది 99 ఫ్రీ అన్నాడు. ఒకవేళ నువ్వు గనక నా దేశంలో ఒక బాంబు వేస్తే నేను నీకు 100 బాంబులు ఫ్రీగా ఇస్తాను. నీ దేశానికి 100 బాంబులు ఫ్రీగా పంపిస్తానని చెప్పి 1999లోనే సుబ్రహ్మణ్యం గారు ఈ పాలిసీ తీసుకురావాలని చెప్పారు. ఇప్పటికి 25 సంవత్సరాలైతుంది. ఎవరు కూడా ఈ పాలిసీ గురించి ఆలోచించట్లేదు. ఒకవేళ ఇండియా గనక ఈ పాలిసీని తీసుకొచ్చి, పాకిస్తాన్ నువ్వు గనక ఒక ఉగ్రవాదిని నా దేశంలో పంపిస్తే, నేను 100 మంది ఉగ్రవాదుల్ని నీ దేశంలో పంపిస్తాను. ఒక్క మనిషిని నా దేశంలో చంపేస్తే నువ్వు, నేను 100 మందిని నీ దేశంలో చంపేస్తానని గట్టిగా చెప్పు. పాకిస్తాన్ భయపడి నీళ్ళు యాడ కూర్చుంటుంది. ఇజ్రాయెల్ అలా కాదండి. తరిమి తరిమి కొడుతుంది. 10, 15 సంవత్సరాల తర్వాత గూడా గుర్తుపెట్టుకొని మరీ యుద్ధాలు చేస్తుంది ఇజ్రాయెల్. అలాంటి దేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఆపరేషన్ సింధూర్‌లో భారతదేశానికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఇలా మాట్లాడింది. ఇండియా ఇఫ్ యూ విల్ ఇఫ్ యూ విల్ షేర్ ది పాకిస్తాన్ న్యూక్లియర్ అడ్రస్ ఐ విల్ బి డిస్ట్రాయిడ్ ఇట్. ఒకవేళ పాకిస్తాన్‌లో న్యూక్లియర్ ఉంటే ఆ అడ్రస్‌ని నాకు సెండ్ చెయి. నేను దాన్ని అంతం చేస్తానని చెప్పి ఇజ్రాయెల్ మనకి మాట ఇచ్చింది.